ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, మాకు శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయములు మార్చమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన. ప్రభా, వాక్యం వినిచుండగా వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మేము నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండేటకు సిద్ధపాటు మనసును మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి చూద్దామండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడుచున్నది. ఏంటదండి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అంటే దేవుని సువార్త ప్రారంభమైనది. మనం ఏం చేస్తున్నాం? సువార్తను చేసే వాళ్ళని మనం నిందిస్తూ ఉన్నాం. మనం ఈ రోజున మనం ఇలా నిలబడి ఉన్నామంటే అది దేవుని కృపే. మనం సువార్త చేసినప్పుడు సువార్తలను ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమంది మారు మనసును పొంది ఉన్నారా అని చూడాలి. కానీ మనము అంతేగాని మనము వాక్యం చెప్పేటప్పుడు మనము ఎదుటివారిని నిందించకూడదు, ఎదుటివారిని మనము దూషించకూడదు. వాక్యం ఏమి చెప్పుచున్నది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభమైనది. 2000 సంవత్సరముల క్రిందటే దేవుని సువార్త ప్రారంభమైనది. కానీ మనం ఏం చేస్తున్నాం? అలా వినుచు ఈ చెవితే విని ఈ చెవితే వదిలేస్తున్నాం. కానీ మనం ఏం చేయాలి? మన హృదయంలోనే గ్రహించుకోవాలి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఏంటి? దేవుని దూతలు మనకు ముందుగా పంపుచున్నాడు. ఎందుకంటే మనం సిద్ధపాటును కలిగి ఉండాలి, మనము మారు మనసును కలిగి ఉండాలని. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరను కూడా మారు మనసు పొందుడని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరను కూడా దేవుని వాక్యమును మనం ప్రచారము చేయాలి. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు, మారు మనసు పొందండి అని మన కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, సిలువలో బలి అయినాడు, మళ్ళీ మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. ఎందువలన? పాపులను రక్షించడం కోసం ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కానీ ఎవరైనాను రక్షింపబడ్డారా? ఎవరైనాను మారు మనసును కలిగి ఉన్నారా? ఎవరి హృదయమైనాను మార్చబడినదా? లేదు కదా. మనము దేవుని సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఎలాంటి వారు అనేది మనకు అనవసరం. కానీ బైబిల్ బోధించినప్పుడు మాత్రం మనం జాగ్రత్తను కలిగి ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. మన హృదయమును మన మనసును కూడా వాక్యము మీద మాత్రమే ధ్యానము చేసుకోవాలి తప్పగాని ఇతర విషయాల మీద. ఒకవేళ అది మనకి అందుబాటులో లేదనుకోండి, అది మన దగ్గర లేదనుకోండి, దానిని ఏం చేస్తాము? మన హృదయమును కూడా సిద్ధపాటు చేసుకో. దేవుని రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి మనము ఆయన దూతను మనకు ముందుగా పంపుచున్నాడు. ఎందుకంటే మన మార్గమును సిద్ధపరచుటకు. అతడు నీ మార్గము సిద్ధపరచును. ఏంటదండి? ఆయన దూతలు మనకు ముందుగా పంపించి మన మార్గమును సిద్ధపాటు చేస్తున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని చెప్పు. ఏంటది? ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయమని చెప్పుచున్నాడు. అంటే మన హృదయమును మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోలేం కదండి. ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళిపోయాను, దారిలో కొన్ని ముళ్ళు ఉంటాయి, కొన్ని రాళ్ళు ఉంటాయి, కొన్ని గోతులు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా సరి చేసుకుని వెళ్ళాలి. మనం దేవుని రాకడ కొరకు ఎదురు చూసినప్పుడు దేవుని ఎదుట మనం మారు మనసును కలిగి ఉండాలి. మనము ఈలోపు ఏం చేస్తాం? మనం అనేకమైన పాపములు చేయొచ్చు, అనేకమైన విస్తారమైన దోషములను చేయొచ్చు, ఏదో ఒక పాపం చేయొచ్చు. అవన్నీ కూడా మనం విడిచిపెట్టి దేవుని వాక్యమునకు గైకొనాలి. దేవుని రాకడ కొరకు మనము సిద్ధ మనసు అనే జోడిని మనము జత చేసుకోవాలి. సిద్ధ మనసును కలిగి ఉండాలి. అంతేగాని మనం బోధిస్తున్నాము అని అంటే కాదు, నేను చెప్పింది రైటు అని అంటే కాదు. ఏంటంటే దేవుని వాక్యంలో మనం ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఒకవేళ నేను ఎలా చెప్తున్నానంటే నా వాక్యం విని ఎంతమంది మారు మనసు పొంది ఉన్నారు? ఒకవేళ ఇతర అనేకమైన ప్రసంగములు వస్తున్నాయి యూట్యూబ్లో, అనేకమైన సువార్తకులు వస్తున్నారు, అనేకమైన గాయకులు వస్తున్నారు. అలాంటినప్పుడు వారి ద్వారా ఎంతమంది రక్షణ పొందారు? వారి ద్వారా ఎంతమంది మారు మనసును కలిగి ఉన్నారు? ఎప్పుడైనా గ్రహించారా? ఒకవేళ
నా నాది కాకపోయినా ఇంకొక వేరే బోల్డ్ మంది చెప్పుచున్నారు. అలాంటినప్పుడు వారి ప్రసంగం విని ఎంతమంది ఒక్కొక్కల వాక్యము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా నాటుకుంటుంది. ఒకవేళ నా వాక్యం కాకపోవచ్చు, వేరే వాళ్ళ వాక్యమైన నాటుకుని హృదయమును మనము సిద్ధపాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును ఆయన దూతలను ముందుగా ఎందుకు పంపినాడంటే మనకి ఆయన మార్గము సరళము చేసి ఆయనను త్రోవలో నడిపించుటకు యేసుక్రీస్తు వారు ముందుగా ఆయన దూతలను పంపించి ఉన్నాడు. అరణ్యంలో ప్రభువు మార్గము సరళము చేయుడని అరణ్యంలో కేకలు వేయచు ఒక శబ్దము వినెను. ఆ శబ్దము ఎవరిది? ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినది. ఇది ఎవరి చేత వ్రాయబడినదండి? యెషయా చేత వ్రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా రక్షణ పొందండి, ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలగండి, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటును కలిగి ఉండండి అని చెప్పుచున్నాడు. మనము మారు మనసును పొందుచున్నామా, లేకపోతే పాపంలోనే ఈలోకపు లోతు భార్య ఈలోకపు వైపు చూసింది, కానీ ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అలా కాకుండా మనం ఈలోకపు వైపు కాకుండా దేవుని లోకము వైపు చూడాలి. దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. మారు మనసును పొందిడు ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందాలి. మనం మారు మనసు పొంది దేవుని రాకడలో మనం ప్రవేశించుటకు మనము పరిశుద్ధాత్మను ఉండాలి. నేను నీళ్లలో మీకు బాప్తీసం, చాలామంది బాప్తీసం తీసుకుంటున్నారు. ఎందువలన? దేవునికి మనము ఏమై ఉన్నాము? మనము దేవుని శిష్యులం అయి ఉన్నాము కాబట్టి ఏం చేయాలి? మనము బాప్తీసం తీసుకోవడం కాదు, మన హృదయమును కూడా మనం సిద్ధం. ఒకవేళ బాప్తీసం తీసుకున్నాను కదా, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను కదా అనుకోవడం కాదు. నీళ్ళనే వాక్యమును మన హృదయంలో నింపుకుని వట్టికుండల వలె ఉన్నాము. నీళ్ళనే వాక్యము మన హృదయంలో నింపుకుని దాని ద్వారా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంతేగాని మనము సిద్ధపాటు లేకపోతే మనము సరైన విధానముని లేకోకుండా మనము ఏ పని, ఒకవేళ మనం ఏదైనా పని చేయాలనుకున్నాం అనుకో, దానికి సరైన సామానం తీసుకుని వెళుతూ ఉంటాము. ఒకవేళ మనం ఒకవేళ ఇప్పుడు కోతల రోజులు, ఈ కోతల రోజుల్లో ఏం చేస్తాము? కొడవలు తీసుకుని వెళతాము. అలాగే దేవుని రాకడ కొరకు మనము వాక్యమనే మన హృదయంలో నింపుకోవాలి. మన పాదములకు వాక్యము ఉన్నది, కానీ మన పాదముల కంటే మన పాదముల క్రింద త్రొక్కటం కాదని, అది నీ వాక్యము నా పాదములకు దీపము అయి ఉన్నది. ఆ దీపమును మన హృదయంలో నింపుకోవాలి. ఆ వాక్యమును మన హృదయంలో నింపుకుని దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందాలి. ప్రశస్తమైన వస్త్రమును, వాక్యం అనే వస్త్రమును మన హృదయమునకు కప్పుకోవాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని కొరకు మాత్రం ఎదురు చూడాలి. ఈలోక వైపు ఎన్నో కొన్ని ఆశలుంటాయి. ధనము కావాలి, కానీ ఈలోకపు ధనము కంటే దేవుడిచ్చే ధనమే చాలా గొప్పది. దేవుని దగ్గర ఉన్న ధనమే చాలా గణికమైనది. కానీ మనం ఏం చేయాలి? ఇక్కడ మనం బోధించడం, మన ద్వారా ఎంతమంది రక్షణ పొందారు, మన ద్వారా ఎంతమంది మారు మనసును పొందారు, నేను ఎంతమందిని రక్షించాను, ఎంతమంది పాపులను రక్షించాను అనేది దేవుడు లెక్క అడుగుతూ ఉంటాడు. మనం వాక్యం బోధించడం కాదు, మనం వాక్యం ఎదుటివారి మీద చెప్పడం కాదు, మనము వాక్యముగాని మాత్రమే ప్రకటించమన్నాడు. పౌలు ఏమని చెప్పి ఉన్నాడు? వాక్యమునుగానే ప్రకటించమని చెప్పి ఉన్నాడు, కానీ ఇతర విషయంలోని చెప్పమని ఎక్కడా కూడా లేదు. బైబిల్ అంతట్లో కూడా ఎవరిని కూడా సంబోధించి మనం మాట్లాడకూడదు. మనం ఒకవేళ మన కోసం మనం చెప్పుకో ఉంటాం, ఎందుకంటే మనము జరిగిన మేళ్లను దేవునికి చెప్పుకోవాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా సిద్ధపాటును, దేవుని రాకడ ఎప్పుడు ఎలా వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. అందుని బట్టి మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. నీవును నేనును కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రకటన గ్రంథము 22:17 అన్నాడు, త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రకటన 22:12, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏంటదండి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వాని జీతము నా యొద్ద ఉన్నదని చెప్పి దేవుడు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. అది ఏ సమయం ఉందో, ఏ గడియ ఉందో కూడా ఎవరికి కూడా తెలియదు. దేవుని దగ్గర మన జీతము దాచబడి ఉన్నది. ఆ జీతమును మనం తీసుకోవడానికి సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని ఎదుట మనము మ్రోకరించి ప్రార్థన చేయాలి. మనకి ఈ మేళ్ళు కావాలి, ఆ మేళ్ళు కావాలన్నాను. మన క్రియలను బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తానని చెప్పుచున్నాడు. మనం మేలు చేస్తే మేలే వస్తుంది, కీడు చేస్తే కీడు తిరిగి మనకే వస్తూ ఉంటుంది. మనం ఎందువలనంటే దేవుడు అల్పయు ఓమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నవాడు. ఎప్పుడును కూడా దేవుడు నిత్యమును కూడా ఉన్నవాడే, ఈ భూమి మీద ఎప్పుడును కూడా ఉన్నవాడు, అనువాడును కూడా అని చెప్పుచున్నాడు.
నేను అల్పయు ఓమేగయు మొదటివాడను కడపటివాడను ఆదియును అంతమునై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడు? ఆదియును అంతమునై ఉన్నాడు. మనమైతే ఒకవేళ పుట్టవచ్చు, చనిపోవచ్చు, ఇలా ఉండవచ్చు. కానీ దేవుడైతే నిత్యమును కూడా భూమి మీద స్థిరముగానే ఉన్నానని చెప్పుచున్నాడు. ఎందుకంటే మన దేవుడు జీవము గల దేవుడు, మన దేవుడు సజీవము కలిగిన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు, మృతులలో నుండి లేపబడినవాడు దేవుడు. కాబట్టి మనము దేవుని రాకడ కొరకు మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను నీకు స్తోత్రాలు నాయన ప్రభ. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లు, ఆటోలు, ట్యాక్సీలను, బళ్ళ మీద వెలిచిన వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభు. యాక్సిడెంట్ అయ్యున్నారు ప్రభు, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభు. మాకు తెలిసిన వారిని తెలియని వారికి కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభు. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడి వయసులో ఉన్నవారిని, వెధవరాలని ప్రభు దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని ఒకరి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆరోగ్యముని, శక్తిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారిని శక్తిని, బలమును దయచేయ నాయన ప్రభా. నాయన ప్రభా, వచ్చుచున్న వారిని, వెలుచున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను మెడికల్కి వెళ్ళిచుండగా ప్రభా, వారు మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. గ్రుడ్డి వారిని, కుంటి వారిని, మోగవారిని, అంగవైకల్యము కలిగిన వారిని ప్రభా నీవు స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.